హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కడీపులంక అనే ఊరిలో ఇటువైపు చూసిన నర్సరీలే కనిపిస్తాయి. ఇక్కడ పల్లా వెంకన్న నర్సరీ కడియంలో టాప్ నర్సరీగా చెప్తారు. ఈ నర్సరీలో ఇండోర్ మరియు అవుట్డోర్ పూల మొక్కలు, పండ్ల మొక్కలు, మన దేశపు మొక్కలే కాకుండా విదేశీ మొక్కలు, చెట్లు, నీటి మొక్కలు, పొదలతో పాటు బోన్సాయి సూక్ష్మ చెట్లు, విభిన్న జాతులు, వివిధ శైలుల్లో, విభిన్న పరిణామాల్లో మొక్కలు ఉంటాయి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. అలాగే స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKA సిర్కి వ్లాగ్స్. ఈ నర్సరీలోకి వెళ్ళే కొద్దీ ఏదో పెద్ద పార్కులోకో పెద్ద గార్డెన్లోకో వెళ్ళినట్టు ఉంటుంది. తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు అక్కడ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ లోటస్ పాండ్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద రిసార్ట్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. పల్లా వెంకన్న గారు నాన్నగారైన పల్లా నరయ్య గారు 1953లో 50 సెంట్ల స్థలంలో చిన్నగా స్టార్ట్ చేసిన ఈ నర్సరీలను వెంకన్న గారు అంచెలంచెలుగా విస్తరిస్తూ వీటిని నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకువచ్చారంటే ఆయన పడిన కష్టాన్ని మీరే ఊహించుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. వాటర్ వేయకుండా పెరిగేవి, ప్రతిరోజు వాటర్ వేయాల్సినవి, క్రీపర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, డెజర్ట్ ప్లాంట్స్ ఎక్సెట్రా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ నర్సరీ ద్వారా చాలామందికి జీవనోపాధి కూడా కలుగుతుంది. ఇలాంటి నర్సరీస్ ఇన్స్పిరేషన్గా తీసుకొని బొటిక్లా పెట్టుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా బాగా ముందుకు వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్ల యొక్క ధర, వాటి యొక్క సైజ్ మరియు డిజైన్ బేస్ చేసుకొని ఒక్కొక్క చెట్టు యొక్క ప్రైస్ 4 to 8 lakhs ఉంటుంది. నేను విజిట్ చేసిన ఈ నర్సరీ మొత్తం విస్తీర్ణం 80 acresలో ఉందంటే నమ్ముతారా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. లెట్స్ కంటిన్యూ. 70 సంవత్సరాలు రన్ చేస్తున్న ఈ నర్సరీకి ఇప్పటికే 10కి పైగా అవార్డులు వచ్చాయంటే ఆశ్చర్యపోక అవసరం లేదు. మరియు ఈ నర్సరీకి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ లేదు. అంటే మీరు ఫ్రీగా ఉచితంగానే వెళ్ళి చూడొచ్చు. మీరు ఈ నర్సరీకి వెళ్ళగానే మీకు ఒక టూర్ గైడ్ లాగా అసైన్ చేస్తారు. ఆ టూర్ గైడ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఇక్కడ ఉన్న మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు కావలసిన, అంటే వీళ్ళు మీకు చెప్పిన అడ్రస్ కూడా కావలసిన మొక్కలను, చెట్లను డెలివరీ చేస్తారు. ఈ డెకరేషన్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. వీటిని జనరల్గా ఇలా పెరగవు. వీటిని గ్రాఫ్టింగ్ చేసి ఇలా అందంగా ప్రిపేర్ చేస్తారన్నమాట.
జనరల్‌గా వీటిని షాపింగ్ మాల్స్‌లో, ఆఫీసెస్‌లో అండ్ పార్కులో ఇలాంటి పబ్లిక్ ప్లేస్‌లో చూస్తూ ఉంటారు. అండ్ ఇవి చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా. ఇక్కడ చూడండి, ప్లాంట్స్‌ని ఎండ చాలా లైట్‌గా పడేలా ఈ ప్లాంట్స్ అన్నిటిని పెంచుతున్నారు. ఈ నర్సరీ నుంచి చాలా ప్లాంట్స్ చాలా సిటీస్‌కైతే ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ నర్సరీ రెయినీ సీజన్‌లో ఈ ప్లేస్ ఇంకా అందంగా ఉంటుందని, టూరిస్టులు ఎక్కువగా వస్తారని చెప్పారు. ఇంకా నేచర్ లవర్స్‌కి, ప్లాంట్స్ లవర్స్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ సమ్ గ్రీనరీస్ యువర్ హోమ్ ఫ్రమ్ కడిపులంక విలేజ్. ఈ నర్సరీలో ఇండోర్ మరియు అవుట్‌డోర్ పూల మొక్కలు, పండ్ల మొక్కలు, మన దేశపు మొక్కలే కాకుండా విదేశీకి చెందిన మొక్కలు, చెట్లు, నీటి మొక్కలు, పొదలతో పాటు బోన్సాయి, సూక్ష్మ చెట్లు, విభిన్న జాతులు, వివిధ శైలుల్లో, విభిన్న పరిణామాల్లో ఈ నర్సరీలో మొక్కలు ఉన్నాయి. ఈ నర్సరీలో చాలామంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా విజిట్ చేశారంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ 2000 ఇయర్స్ ఏజ్ గల మోస్ట్ ఎక్స్పెన్సివ్ అలీఫ్ ప్లాంట్స్ ఈ కడియం నుంచే కొన్నారట. ఈ అలీఫ్ ప్లాంట్ గెస్ ద ప్రైస్, ఈచ్ ప్లాంట్ కాస్ట్ 25 lakhs అంట. అలాంటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ని టచ్ చేసి చూసి, కళ్ళతో చూసి ఆనందించడానికి ఈ ప్లేస్కి అయితే రావచ్చు. కాలానికి అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా మొక్కలను డెవలప్ చేయడం, అలాగే వినియోగదారుల అభిరుచి మేరకు మొక్కలను తయారు చేయడం ఈ కడియం నర్సరీ రైతుల యొక్క గొప్పతనం అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు సీజనల్ మొక్కలు, అలాగే బోన్సాయి మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. దేశ విదేశాల్లో కూడా కడియం నర్సరీలో ఉండే మొక్కలు సరఫరా అవుతున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇక్కడ మొక్కల పేర్లు గానీ, పూల పేర్లు గానీ, పండ్ల పేర్లు గానీ వీళ్ళు శాస్త్రీయ నామాలను అలవోకగా పలుకుతారు. ఈ నర్సరీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ మొక్కలు మోసినటువంటి చిన్న స్థాయి కూలీల దగ్గర నుంచి పెద్ద సూపర్వైజర్ల వరకు కూడా వీళ్ళకి అన్ని రకాల పేర్లు తెలుసు. ఏది అంటు మొక్కో, ఏది విత్తనం మొక్కో అని వీళ్ళకి తెలుస్తుంది. ఈ కడియపులంక పరిసర ప్రాంతాల్లో పెరిగినటువంటి మొక్కలు అన్ని దేశ విదేశాల్లో కూడా ఎగుమతి అవుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారం, స్వచ్ఛమైన గాలి కావాలి. వీటిని పొందటానికి ప్రకృతి ప్రసాదించిన వాటిలో మొక్కలు ముఖ్యమైనవి. ఈ కడియం నర్సరీలో రూ. 20 దగ్గర నుండి 30 లక్షల వరకు రకరకాల మొక్కలు అందుబాటులో అయితే ఉంటాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్, ఎక్సోటిక్ ప్లాంట్స్,
పెద్ద పెద్ద ట్రీస్ అండ్ ఫార్మ్స్ కూడా సేల్ చేస్తారు ఈ నర్సరీలో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని ఈ వీడియోను చూస్తుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.